అనేక శతాబ్దాల క్రితం ఒక ధైర్యవంతమైన రాజు ఉండేవాడు. ఆయన పేరు విశ్వామిత్రుడు. అతను శత్రువులను జయించిన మహారాజు. తన రాజ్యంలో ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని రక్షించేవాడు. ఒకరోజు విశ్వామిత్రుడు తన సేనతో కలిసి అరణ్యంలో విహరించేందుకు బయలుదేరాడు. అక్కడ అతను వశిష్ఠ మహర్షి అనే ఋషిని కలిశాడు. వశిష్ఠుని ఆశ్రమం దగ్గర అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అక్కడ శాంతిగా ఉన్న గోవులు, పక్షులు, సత్యసంధమైన విద్యార్థులు కనిపించారు. అందులో ఒకటి నందిని అనే గోమాత, మాయాజాల గల గోమాత. దివ్యశక్తులతో నిండి ఉన్న ఈ గోమాతకు ఏం అడిగినా తక్షణమే అందించగలిగేది. అన్నం, వస్త్రాలు, సేన, ఆయుధాలు కూడా. ఈ గోమాతను చూసిన విశ్వామిత్రుడు ఆశపడి వశిష్ఠుని అడిగాడు, ఈ గోమాతను నాకు ఇవ్వండి, నా రాజ్యంలో ప్రజల కోసం చాలా ఉపయోగపడుతుంది అని. దాంతో వశిష్ఠ మహర్షి నవ్వుతూ చెప్పారు, రాజా, ఈ గోమాత దేవతల వరం. ఇది పూజల కోసం, ఋషుల కోసం. దీన్ని నేను ఇవ్వలేను అని. వశిష్ఠుడు నిరాకరించగానే విశ్వామిత్రుడు కోపంతో గోమాతను బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. తన సైన్యంతో గోమాతను గట్టిగా లాగించడానికి ప్రయత్నించాడు. కానీ నందిని గోమాత తన దివ్య శక్తులతో సైన్యాన్ని ఓడించింది. రాక్షసులను పిలిచి రాజు సైన్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అంతేకాకుండా విశ్వామిత్రుడు కూడా అపహాస్యం పాలయ్యాడు. ఈ అవమానం తర్వాత విశ్వామిత్రుడు తనలో తానే తలుచుకున్నాడు, నిజమైన శక్తి అంటే కత్తిలో కాదు. వశిష్ఠుడు ఒక గోమాతతో ప్రపంచాన్ని కాపాడగలిగాడు. అటువంటి శక్తిని నేను పొందాలి అని. అందుకే విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని వదిలేసి అరణ్యంలో తపస్సు ప్రారంభించాడు. అతను ఎన్నో సంవత్సరాలు నిద్ర లేకుండా, తినకుండా తపస్సు చేశాడు. శరీరం శీర్ణమైన ఆత్మ నిలకడగా నిలబడింది. దేవతలు సంతోషించి విష్ణుమూర్తిని పంపారు. చివరికి బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి విశ్వామిత్రునికి బ్రహ్మర్షి పదవి ఇచ్చాడు. వశిష్ఠుడు కూడా హర్షంతో అతనికి ఆ గౌరవాన్ని అంగీకరించాడు. నిజమైన శక్తి శరీరంలో కాదు, మన చిత్తశుద్ధిలో ఉంది.